హలో అంకుల్. హాయ్ లల్లి. వాకిట్లో కారాగి ఉంటే ఇంటికి ఎవరు వచ్చారా అనుకున్నాను. ఏంటి అంకుల్ అవి? శుభలేఖ లల్లి, నా పెళ్ళి కదా, నిన్ను మీ డాడీని ఇంట్లో వాళ్ళందరినీ పిలవడానికి వచ్చాను. ఐసి, అంటే డాడీ ఇంట్లో లేరన్నమాట. స్మార్ట్ గర్ల్. మంచి నీళ్ళు తాగుతారు అంకుల్? వద్దు. పోనీ కాఫీ వచ్చి? ఏమొద్దు కానీ ఇలారా. నా పెళ్ళికి మీ డాడీతో పాటు నువ్వు కూడా తప్పకుండా రావాలి, సరేనా? ఓ తప్పకుండా వస్తాను. స్వప్న విత్ కళ్యాణ్ వెడ్డింగ్ కార్డ్ చాలా బాగుంది అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. పిలవడానికి వచ్చామన్నారు, మీతో పాటు ఆంటీ కూడా రాలేదా? అంటే ఆంటీ వచ్చింది కానీ చాలాసేపు అయింది కదా, కొంచెం తలనొప్పిగా ఉందని కార్లోనే కూర్చుంది. అవునా? లలి, టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం, అందుకని. ఏం పర్వాలేదు అంకుల్. కళ్యాణ్ అంకుల్ వెయిట్ చేసి చేసి ఇప్పుడే వెళ్ళారని డాడీకి నేను చెప్తాను కదా. ఇంటెలిజెంట్ గర్ల్. బాయ్ బాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. బాయ్ బాయ్ అంకుల్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. నా కోడల మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఏంటమ్మా ఈ చాదస్తం? ఒరేయ్, నాది చాదస్తమను ఇంకేమైనాను. నా నమ్మకం నాది. నేనేం చేసినా మీ క్షేమం కోసమే కదరా. ఇప్పుడు రండి. ఇప్పుడు చెప్పండి, అందరికీ శుభలేఖలు పంచడం అయిపోయిందా? అందరికీ చేసాం, సౌందర్యకి తప్ప. అదేంటి, తను ఇంట్లో లేదా? అసలు ఇల్లెక్కడో తెలిస్తేనే కదా. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. దారిలో వెళ్తూ వెళ్తూ ఫోన్ చేస్తే సగంలో కట్ అయిపోయింది. అందుకే రామ్ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళాం. కనీసం నీ ఫ్రెండ్ అయినా ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు బిజీ అయిపోయాడు కదా. అయ్యగారు ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉన్నారట, రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు. ఇంట్లో రామ్ కూతురు లల్లి స్కూల్ నుంచి వస్తే ఆ పాపకి ఇచ్చేసి వచ్చేసాం. సరిపోయింది. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, నాకు కూడా ఈ ట్రాఫిక్లో వెళ్ళొచ్చేసరికి చాలా చిరాగ్గా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే. ఇక్కడ మనం టెన్షన్ పడి ఆలోచిస్తుంటే లాభం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడాలన్నా, ఇంకొక అడుగు ముందు వెయ్యాలన్నా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ, కానీ ఎలా తెలుస్తుంది?
అర్చనకి ఫోన్ చేస్తే తెలుస్తుంది. అర్చనకా? మ్మ్. అర్చనకే. ఇందాక అర్చనే కదా ఫోన్ చేసింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి సిగ్నల్స్ సరిగా లేవు, అందుకే నీతో మాట్లాడలేకపోయాను అని తెలివిగా అబద్ధం చెప్పు. సారీ స్వప్న, మీరు శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికి రావాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి అని జాలిగా తెగ ఫీల్ అయిపోతున్నట్టు మాట్లాడు. దాన్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి ఆ రాంప్రసాద్ ఇంటికి వెళ్తానన్నారు, వెళ్ళారా అని అడుగు. అప్పుడు తెలిసిపోతుంది అక్కడ జరిగిందేంటో. వావ్, ఈ ఐడియా నాకు రానేలేదు. థ్యాంక్ యూ మమ్మీ. ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. మర్డర్ చేసి ఆ శవం ముందే చేతికి అంటిన రక్తాన్ని వాష్ బేసిన్లో కడుక్కుంటూ కూడా కూల్గా పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ చేయగలిగితేనే మైండ్ మెచ్యూర్ అయినట్టు. హలో హలో సౌందర్య, ఆ స్వప్న, నేనే. అమ్మయ్యా, ఇందాకటి నుంచి సిగ్నల్స్ దొరక తన్నుకుంటుంటే ఇప్పుడు దొరికావు. నేను నీతో మాట్లాడను పో. ఎందుకే? నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు తెలీదా? ఇవాళ నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. హ? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? లేకపోతే ఏంటి? మీ ఇంటికి వస్తున్నావు, అడ్రస్ చెప్పు అంటే నువ్వు చేసిందేంటి? కావాలని ఫోన్ కట్ చేసావు, అంతేగా? ఇంతేనా? ఇంకేంటో అనుకున్నాను. ఇంకేంటోనా అంటే? అబ్బే ఏం లేదు, ఊరికే అన్నాను. స్వప్న, అసలేం జరిగిందంటే... వద్దు, నువ్వేం చెప్పినా నేను వెందల్చుకోలేదు. సారీనే, ప్రామిస్, నేను కట్ చేయలేదు. నీతో మాట్లాడుతుండగా సిగ్నల్స్ అందక లైన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ట్రై చేశానో సిగ్నల్స్ అందితేనేగా. సారీనే, నిన్ను డిసప్పాయింట్ చేశాను. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. తప్పంతా ఆ మొబైల్ కంపెనీ వాళ్ళదే. నిజంగానా? ప్రామిస్ చేసి అబద్ధం చెప్తానా? అది కూడా నీకు. అయితే సరే. అమ్మయ్యా, మా స్వప్న ఇప్పటికి శాంతించింది. అవును, మా ఇంటికి రావడానికి ముందు కళ్యాణ్ ఫ్రెండ్ ఆ రామ్ ప్రసాద్ ఇంటికి వెళ్తానన్నారుగా, వెళ్ళారా? వెళ్ళాం. అంటే పెళ్లికి రమ్మని పిలిచారన్నమాట. పిలిచినట్టే. నట్టే అంటే అక్కడ కూడా, ఐ మీన్ ఆ ఇంట్లో కూడా ఎవరూ లేరా? మరి ఎవరూ లేకపోతే శుభలేఖను ఎవరికిచ్చారు? లల్లీకి. లల్లీకా? నువ్వే ఇచ్చావా? మరి ఆయనే ఇచ్చారట. ఇచ్చారట అంటే నువ్వక్కడ లేవా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రశ్నలు? ఆ ఇంటికి నాకు వెళ్ళాలని లేదు. ఆయన మాట కాదని లేక వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈయన గారేమో ఆ రాంప్రసాద్కి ఫోన్ చేస్తే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉన్నాను, వస్తున్నాను అన్నట్ట. నాకు బోర్ కొట్టి వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఓ, మరి ఆ లల్లి? రాంప్రసాద్ గారి కూతురట. ఆ పిల్లకి శుభలేఖనిచ్చి మీ డాడీతో చెప్పు, తప్పకుండా రండి అని చెప్పారట కళ్యాణ్ గారు. ఓహో, అంటే ఆ లల్లి నువ్వు చూడనే లేదన్నమాట. నాకేంటి అవసరం?
రామ్ ప్రసాద్ని తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఇక ఆ పిల్లని కూడా పలకరించాలంటావా? ఓ ఫోన్లేవే, వదిలే. వదిలిపెట్టను. రేపొస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఓకే మేడం. సారీ మేడం. ఉంటాను మేడం. సరే, బాయ్. బాయ్. అది మ్యాటర్. అర్థమైంది కదా మమ్మీ? గండం గడిచింది అనుకోకు. ప్రస్తుతానికి బయటపడ్డావంతే. తెలుసు మమ్మీ. ఇంకెంత? స్వప్నగా మారిన అర్చన మెళ్ళు ఆ 3 ముళ్ళు పడిపోతే ఐ డోంట్ కేర్ ఎనీబడీ. హేట్రెడ్ అనగా అసహ్యము, 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 హేట్రెడ్ అనగా లల్లి. అసహ్యము. ఏం డాడీ? నువ్వు ఇంటికొచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చాను. ఎందుకు? ఏం లేదు, మన ఇంటికి కళ్యాణ్ అంకుల్ వచ్చాడా? వచ్చా డాడీ. కళ్యాణ్ అంకుల్ పెళ్ళంట కదా, నీకు వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వచ్చారట. నువ్వేమో రాలేదు కదా, అందుకని దీన్ని నా చేతికిచ్చి మీ డాడీతో కలిసి పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పారు. లల్లి, కళ్యాణ్ అంకుల్ ఒక్కడే వచ్చాడా? ఆంటీ కూడా వచ్చింది. ఆంటీని నువ్వు చూసావా? చూడలేదు డాడీ. ఆంటీకి తలనొప్పిగా ఉందని కార్లోనే కూర్చున్నట. అంకుల్ నాకు ఆంటీని చూపించవా అని అడిగితే నా పెళ్లిలో చూస్తావుగా అన్నాడు. ఆంటీ పేరు స్వప్న అట. పేరు ఎంత బాగుంటే ఆంటీ ఇంకెంత బాగుంటుందో కదా డాడీ. స్వప్న విత్ కళ్యాణ్. చూసావా డాడీ? ఆంటీ అంకుల్ ఇద్దరు పిల్లలను 6 అక్షరాలు. స్వప్న 6, కళ్యాణ్ 6. మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పింది చాలు, చదువుకో. చెప్పేది నీకే. పిచ్చి డాడీ. ఎప్పుడు నవ్వుతూ ఉంటారో తెలీదు, ఎప్పుడు కోపంగా ఉంటారో తెలీదు. హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్. అవును, అర్చనకి నేనంటే అసహ్యం, ద్వేషం. అందుకే కళ్యాణ్ మాటని కాదనలేక ఇంటిదాకా వచ్చినా తననెవరూ చూడకూడదనే కారులోనే ఉండిపోయింది. ఈ ఇంటి గడపని మళ్ళీ తొక్కకూడదనే పంతంతోనే తలనొప్పి అని అబద్ధం చెప్పింది. నా భార్య పెళ్లికి నాకే శుభలేఖ. తప్పకుండా రావాలని పెళ్లి పిలుపు.
ఆగు! ఏంటి ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా? ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? నీకు మేము ఏ అపకారం చేశామని? ఎందుకు ఎందుకు ఈ నాటకాలు? ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? నాటకాలేంటి? మీ అత్తయ్యని ఆ పార్థసారథి గారింట్లో ఆ ఇంటి ఇల్లాలికి ప్రమాదంగా ఉందని అబద్ధం చెప్పి అంత దూరం మీ అత్తయ్య పడుతూ లేస్తూ టెన్షన్ గా వెళ్ళేలా చేశావే, ఎందుకు? ఓ అదా, మీ అడ్డమైన ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆగు! నీకు లేదు కానీ మాకుంది. మా దారిని మేము పనిచేసుకుంటూ బతుకుతూ ఉంటే ఎందుకు ఇలా సాధిస్తున్నావని అడగాల్సిన అవసరం ఉంది. మేము ఏం పాపం చేశామని మా మీద కక్ష కట్టి ఇలా క్షోభ పెడుతున్నావే అని నిన్ను ప్రశ్నించే అగత్యం మాకు ఉంది. ఎందుకంటే ఇంకా ఇంకా నీ చేతిలో చిత్రహింసలు భరించే ఓపిక శక్తి మాలో లేవు కాబట్టి, మాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది కాబట్టి. ఓ అయితే ఇప్పుడు ఏం చేస్తారట? సౌందర్య, కాలం కలిసి రాక బంధాల్ని పూర్తిగా తెంచుకోలేక ఇంకా నీ ఆగడాల్ని సహిస్తున్నాం కానీ లేకపోతే లేకపోతే ఏంటి అని అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఇంట్లోంచి వెళ్ళిపోతారా? వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి అని మీతో ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ మై హౌస్. నా ఇంట్లో అన్ని నాకు నచ్చినట్టే జరగాలి. నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి, ఉండి తీరాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోకు. అదృష్టం, అవకాశం ఇవాళ నీ వైపున్నాయని మురిసిపోకు. ఏంటి శాపాలు పెడుతున్నారా? మేము శాపాలు పెట్టనక్కర్లేదమ్మా. నువ్వు చేసిన పాపాలే శాపాలే ఎప్పుడో ఒకప్పుడు నీ మెడకు చుట్టుకుంటాయి. ఆపండి. ఏంటి ఊరుకున్నాను కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నారు? నా మీద మీకు అభిమానం, మమకారం ఏవీ లేవని నాకు తెలుసు. మీ దృష్టిలో మీ పెద్ద కోడలు ఓ దేవత, ఈ చిన్న కోడలు ఓ దెయ్యమని కూడా మీకు తెలుసు. దెయ్యాలు ఇలాగే ఉంటాయి, ఇలాగే సాధించుకుని తింటాయి. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే గెట్ లాస్ట్. సౌందర్య! ఏమండి ఏమండి ఎందుకండి ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అమ్మా సౌందర్య, చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు. కానీ మా దారిని మాత్రం మమ్మల్ని బ్రతకనివ్వు. పదండి. మీ దారిన మిమ్మల్ని బ్రతకనీయడం కాదు, బ్రతకడానికి మీకు దారే లేకుండా చేసి నడి రోడ్డు మీదకి లాగకపోతే నా పేరు సౌందర్యే కాదు. మీ డాడీతో కలిసి పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పారు. ఆంటీకి తలనొప్పిగా ఉందని కారులోనే కూర్చుందట. స్వప్న విత్ కళ్యాణ్. సార్, పని మొత్తం పూర్తయిందన్నారు. ఆ మొత్తం బిల్ ఎంతైందో చెప్తే ఆ అమౌంట్కి నేను చెక్ రాసిస్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, ఏంటిది? ఏమైంది? మీరు చూడండి. రామ్,
ఏ లోకంలో ఉన్నావు? 1,50,000 రాయడానికి బదులు 15,000 రాసావు. ఓ, ఒక 0 రాయడం మర్చిపోయాను. ఒక్క 0 రాయడం మర్చిపోతే నష్టమెంతో తెలుసా? 1,35,000. ఏంటి సార్ ఇంత పరధ్యానం అయితే ఎలా? See you, sir. ఓకే. రామ్, రోజు రోజుకి నేను చూస్తుంటే నాకు భయమేస్తుంది. అది కాదు బెనర్జీ, ఏదో ఆలోచిస్తూ. ఏంటి ఆలోచన? చెప్పు రామ్. నేను చెప్తాను బెనర్జీ.